సముద్రాన్ని చూస్తే ఈ భావం బాగా అర్థమవుతుంది. మనకి తణుకులో గోస్తని నదే లేకుండా పోయింది. సముద్రం ఎక్కడ, ఊరికే గోస్తని అని చెప్పుకోవడమే. నదిని చూసినా అర్థం. నదీ తీరానికి వెళితే దయచేసి ఫోటోలు దిక్కండి. సముద్ర తీరానికి వెళితే మిరపకాయ బజ్జీలు తింటూ కూర్చోకండి ఎదవజన్మ. సముద్రాన్ని చూడండి, ఎవరిని తోడు రమ్మని అనకండి. సముద్రం ఎంత బాగుందో పిలవకండి ఎవరిని. అక్కడ స్వార్థం ఉండాలి. నువ్వు ఒక్కతో చూడు, నువ్వు ఒక్కడు చూడు, నీకేమర్థమైందో చెప్పు. ఎక్కడో యాచ కణిక, సముద్రం చూస్తే జీవితం అర్థమవుతుంది. అప్పుడు విశాల భావం కలుగుతుంది. ఎక్కడో యాచ కణిక యా వీచి యస్తరంగక, ఎక్కడో యాచ కణిక యా వీచి యస్తరంగక, ఎప్పేనో యాచలహరి తద్యథా వారి వారిణి, తద్యథా వారి వారిణి. నీటిని మీరు గమనించండి. నదిలో అయినా పర్వాలేదు, చెరువులో అయినా పర్వాలేదు. ఎక్కడో కొన్ని కణాలు ఉంటాయి, నీటి బిందువులు బుడగలు. కణిక ఇంకా చిన్నవి కొన్ని ఉంటాయి, ఊరికే ఇలా పైకి వచ్చి పోతూ ఉంటాయి. కొన్ని ఇలా కాసేపు ఉంటాయి. ఆ బుడగలు చూడండి, పైన కాసేపు ఇలా విహరిస్తూ ఉంటాయి, అందంగా ఉంటాయి. అందులో ఏదైనా సూర్యకాంతి పడిందంటే 7 రంగులు కనపడతాయి వెంటనే. గమనించండి వాటిని. ప్రకృతి అందాలు గమనించడంలో జీవితం అంతా ఉందండి. ఆ ప్రకృతి అందాలు గమనించడం మానేసి దిక్కుమాలిన చెప్పోడు చేతిలో పట్టుకుని దాన్ని గమనిస్తున్నాం మనం. ఎవడైనా ఏదైనా అందం చూడాలన్నా ఫోన్లో చూడాలి. ఇవాళ కర్మగాలిపి ఎవడో పంపాలి, అది కూడా ఎవడో పంపకపోతే వీడు చూడడం. నీ చుట్టూ ఉన్నాయి అందాలు నువ్వు చూడడం లేదు. చాలామంది పెద్దవాళ్ళ ఇళ్లలో చేపల పెట్టెలు ఉంటాయి, పెట్టినండా నీళ్లు ఉంటాయి, చేప చూసారా, ఊరికే ఎక్కువ అని అరవడమేనా ఇక్కడ. ఇదేమో బొంబాయిని ఎక్కడి నుంచి తెస్తే నీకెందుకమ్మా, చూసావా అక్కడ కుర్చీ వేసుకో, కూర్చో 1/2 గంట, ప్రపంచం అర్థమవుతుంది. చేప నీటిలోనే తిరుగుతోంది, కానీ నీరు వేరు, చేప వేరు. ఆత్మ శరీరంలోనే ఉంటుంది, కానీ ఆత్మ వేరు, శరీరం వేరు. చేపల తొట్టి ద్వారా కూడా అర్థమవుతుంది. నిరంతరం నీటిలో ఉండే చేప నేను నీరుని అనుకోవడం లేదు, ఇది నాకేదో ఆహారం అని తిరుగుతుంది. ఒక్కసారి నీటిలోంచి బయటపడిస్తే గిలగలాడి చచ్చిపోతుంది అది. అలాగే ఆత్మ శరీరంలో తిరుగుతోంది. చిన్నప్పుడు అదే ఉంది, కౌమారంలో అదే ఉంది, యవ్వనంలో అదే ఉంది, పౌగండంలో అదే ఉంది, ప్రౌఢ వయస్సులో అదే ఉంది, వార్ధక్యంలో అదే ఉంది, రోగాలు వస్తుంటే అదే ఉంది, రోగం తగ్గినా అదే ఉంది, పోతున్నా అదే ఉంది. కానీ మరి చేప కొన్ని జ్ఞానం కూడా మనకి లేదా? చేప యోగ వాసిష్టం చదవలేదు కదా, మనం చదివాం కదా, కనీసం భగవద్గీత చదివాం కదా, అందులో కూడా ఈ విషయాలు చెప్పాడు కదా. యోగ వాసిష్టం గొప్పతనం ఏమిటంటే, ఆయన రాముడి జ్ఞానం అంతా విన్నాక నిర్వాణ ప్రకరణం చివరిలో అంటాడు, మనకందరికీ ఉండే కాంక్ష, మహర్షి ఎంత గొప్ప జ్ఞానం అని. ఇది ఇలా స్థిరంగా ఉంటుందా ఈ జ్ఞానం, లోకం బాగుపడుతుందా అంటాడు పాపం. అంటే రాముడు అంటే లేదయ్యా, నువ్వు పుట్టింది అందుకే, నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు. మళ్ళీ ఇది పోతుంది. ద్వాపర యుగంలో కృష్ణుడు అనేవాడు పుడతాడు, మళ్ళీ దీన్ని ఉద్ధరిస్తాడు. ఆ విషయాన్ని యోగ వాసిష్టంలో చెప్పాడమ్మ. భగవద్గీత వస్తుంది. ఎందుకు జరుగుతుంటే మానవ జాతి ఎప్పుడు ఒకేలా ఇలా తిరుగుతూ ఉంటే విసుగ్గా ఉంటుంది జీవితం. వీళ్ళే మార్చేస్తారు. లోకం మారిందంటారు, పొరపాటు మన దిక్కుమాలిన మనస్సు మారింది. లోకం ఏమీ మారలే, మన మనస్సే మారింది. మనలాంటి వాళ్ళు కొన్ని 100 మనస్సులు మారే లోకం మారింది. కనీసం మన మనస్సు మారకుండా మనం చూసుకోవచ్చు, సంప్రదాయబద్ధంగా ఉండేలా మనం బతకచ్చు, ఏం పర్వాలా. మనం మార్చేసుకుంటున్నాం ఏమనంటే లోకం మారింది అంటున్నాం. ఆ లోకం మారింది మంచి విధానం అయితే మనము మారచ్చండి. చెడు చేస్తుంటే ఎలా మారుతాం మనం నిగ్రహించుకోవాలి కదా. అందుకని నీటిని చూడండి. కణక ఏదో పెద్ద బిందువు ఉంటుంది, యాచ కణిక ఓ చిన్న బిందువు ఉంటుంది, యా వీచిహి సముద్రంలో పైకి లేచే పెద్ద పెద్ద తరంగాలు ఉంటాయి, ఎస్ తరంగక ఆ తరంగాల్లోనే చిన్న ఉంటాయి, ఇలా లేచిపడుతూ ఉంటాయి. ఊరికే ఒక పెద్దాల ఇంత పొడుగు లేస్తుంది, సముద్ర తీరం వరకు కొట్టుకొస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వీచి తరంగం. ఇది తరంగక అంటే అందులోనే చిన్నది ఇలా లేస్తూ ఉంటుంది. ఫేనక ఆ తరంగం ప్రవహిస్తే నురుగొస్తుంది, దాన్ని ఫేనక అంటారు. యాచ లహరి ఆ లహరి కెరటాలు, చెరువులో కెరటాలు ఉంటాయి చూడండి, వాటిని లహరి అంటారు. సౌందర్య లహరి, ఆనంద లహరి, శివానంద లహరి. శంకరాచార్య రచనలో చాలా భాగం ఇలా ఉంటాయి. చెరువులో ఉండే కెరటాలు చూస్తే చాలు దప్పికి తీరినట్టుగా ఉంటుంది, తాగక్కల్లా చల్లగా ఉంటుంది.
అలాగా అమ్మవారి సౌందర్యం అలల రూపంలో ఉందయ్యా, నువ్వు సేవించవయ్యా. ఈ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అన్నట్టే ఈ జీవిత తాపత్రయాల్లో ఎండి మూడైపోయిన నీ జీవితంలో చెరువు నీటి ప్రవాహం లాంటిదయ్యా అమ్మవారి కరుణ అంటాడు ఆయన సౌందర్య లహరి. లహరి అని అందుకే పేరెట్టాడు. కెరటాలను చూసినప్పుడు మనకు చూడండి దాహం తీరిపోయినట్టే ఉంటుంది, ఇంకా తాకకపోయినా సరే అమ్మాయ చెరువు చూస్తేనే కడుపు నిండిపోయిందంట. అలాగే సౌందర్య లహరి చదివితే చాలు కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క మహిమ అంతాను. ఓ ధైర్యం వస్తుంది, ముందు అమ్మవారు ఉంది మనకేం పర్వాలేదు, ఆ ధైర్యం ఇస్తాడు ఆయన. అందుకని యాచ లహరి ఇవన్నీ తద్యథావారి వారిని. చివరికి ఈ పెద్ద బిందువులు, చిన్న బిందువులు, బుడగలు, నురుగు, లహరులు, పెద్ద కెరటాలు అన్నీ కలిపి నీటిలో కలిసిపోతున్నాయా లేదా? అలాగే మనలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అందరు పురుషులు, అందరూ స్త్రీలు మొత్తం సృష్టి అనే మహాసాగరంలో లీనమైపోతారు. ఇందులో ఎక్కువ తక్కువలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందరూ నీటిలో మునిగేవాళ్ళు. అలాగే మన శరీరం కూడా గమనించుకోమంటాడు ఇక్కడ మరో శ్లోకంలో. నీ శరీరంలో కూడా మాంసం ఉంది, రక్తం ఉంది, మాంసం ఉంది, కండరాలు ఉన్నాయి, కొవ్వు ఉంది, ఎముకలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవశక్తిలో భాగాల. దేహం ప్రాణమపీంద్రియం జపిచలాం బుద్ధిం చ శూన్యం విదుకు శ్రీబాలాం సజడోపమాస్త్వకమితి భ్రాంత భృశం వాదినక మాయాశక్తి విలాస కల్పిత మకావ్యామోహ సంహారిణి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలో 6వ శ్లోకం. మనం దేన్ని నేను అనుకుంటామండి, దేహం అని కొందరు అనుకుంటారు. నాస్తికులందరూ అంతే. నాస్తికులు కదమ్మా, పాశ్చాత్యులందరూ అంతే. దాదాపుగా ఐరోపా దేశాల వాళ్ళందరి దృష్టిలో ఏమిటో తెలుసా, దేహమే ఆత్మ, వేరే ఆత్మ ఉందంటే వాళ్ళు ఒప్పుకోరండి. మతాన్ని నమ్మి ప్రార్థన చేసేవాడు కూడా అలాగే అంటారు, దేహమే ఆత్మ అంటారు. అందుకే ఇంగ్లీష్లో ఎవరన్నా పోతే ఏమంటారు తెలుసా, ఈ కిక్డ్ అవే ది సోల్ అంటారు. విచిత్రమైన మాట. ఈ కిక్డ్ అవే ది సోల్, సోల్ అంటే ఆత్మ. ఎవడైనా ఆత్మను తన్నేసి వెళ్ళిపోతాడా? ఉండేది ఆత్మ. అదే మనం ఏమంటాం తెలుసా, ప్రాణం పోయిందంటాం, వాడు అక్కడే ఉన్నాడు. ఆయన దేహత్యాగం చేశాడు అంటాం. దేహాన్ని ఆయన విడిచిపెట్టాడు, దేహం ఆయన్ని విడిచిపెట్టలేదు, మరో దేహం పొందుతాడు. ఈ దేహాన్ని విడిచిపెట్టాడు అని తత్వశాస్త్రాన్ని పక్కా నిజంతో చెప్పింది భారతదేశం మాత్రమే, హిందూ ధర్మం మాత్రమే. ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు, ఆయన దేహత్యాగం చేశాడు, ఆయన ప్రాణం పోయింది అంటాం. అంతేగాని ఆత్మ పోయిందని ఎవడు అనడండి. బుద్ధి లేనివాడు కూడా అనడు, చదువు రానివాడు కూడా అనడు, ఏ వేదాలు ఉపనిషత్తులు చదవని సర్వసామాన్యుడు కూడా అనడు. ఇంగ్లీషు దేశాల్లో మహామేధావులు కూడా చెప్పే పనికి మాలిన మాట ఏమిటంటే ఇక్కడే వేది సోల్ అంటే వాడికి అర్థం కాలేదు తత్వం. ఆత్మను తన్నేసాడా? ఆత్మను తంతావు, అదేమిటో తెలుసా తనడానికి? దానికి రూపం ఉంటే కదా. అదృశ్యం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయక. ఇది వేదం చెప్పింది ఆత్మ గురించి. నువ్వు ఎక్కడ తన్నేస్తావు? అదృశ్యం, కనపడదు. కనపడితే కదా నువ్వు తన్నేది. అవ్యవహార్యం, నువ్వు వ్యవహారంలో ఉపయోగించడానికి వీల్లేదు. అది అగ్రాహ్యం, గ్రహించలేవు, గ్రహించడానికి ఉపయోగించే కన్ను కానీ చెవి కానీ సరిపోవు. ఆ కంటికి ఆ చెవికి ఆ శక్తి ఇచ్చిందే ఆత్మ, దాన్ని ఏం గ్రహిస్తావు? మీ మనవడి గురించి చెప్పబోయా అంటే తాతగారు చెప్పగలరండి, కానీ మనవడిని మీ తాతగారి గురించి చెప్పమంటే ఎంత చెబుతాడు? వీడు పుట్టి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళలోపు ఏమైనా జరుగుతుంటే అందులో 5-6 ఏళ్ళు వీడికి తెలియకుండా బాల్యం 2-3 సంఘటనలు చెబుతాడు. అదే తాతగారిని మనవడి గురించి చెప్పమంటే సంపూర్ణ జీవిత చరిత్ర చెబుతాడు. ఇవి అధవ చేసింది 10 ఏళ్ళకే చాలా ఘనకార్యాలు ఉన్నాయి, చూశాడు. అందుకే ముందు పుట్టినవాడు వెనక పుట్టినవాడి గురించి చెబుతాడు, కానీ వెనక పుట్టినవాడు ముందు పుట్టినవాడి గురించి చెప్పలేడు కదా. ఆత్మ శరీరాన్ని గురించి చెబుతుంది, కానీ శరీరం ఆత్మల గురించి ఎలా చెబుతుందండి? కనపడండి. ఆత్మక శరీరం యొక్క లక్షణాలు సమస్తం కనిపిస్తూ ఉంటాయి. మనం చెప్పమంటే మన బాల్యం నుంచి చివరి వరకు జరిగిన వాటిలో గుర్తు చేసుకుంటే చాలా వస్తాయి, పైకి పర్వాలేదు. ఎందుకంటే మనం చూసాం అంటే ఆ లోపల చూసిన సాక్షి నువ్వు. అదే చెబుతున్నారు అక్కడ. ఆ నీటి కణికలు బుడగలు అన్నీ మునిగిపోయినట్టే అలాగే నీ దేహంలో కూడా ప్రాణమపి ఇంద్రియాణ్యపి బుద్ధిం శూన్యం, అలాగే ఇవన్నీ అందులో మునిగిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ? మీరు బయాలజీ ప్రకారం చూడండి, మన శాస్త్రాలు అవి కవిత్వాలు కావు. బిడ్డ లోపల కదులుతున్నాడు, తల్లి కడుపులో బిడ్డ పడ్డాడు, ఈ శుక్ర బిందువు
శోణితము కలిసే, ఒక చుక్క అది ఒక చుక్క ఇది కలిసే ఒక బిందు ఏర్పడింది. పోతన గారు వర్ణిస్తారు దాన్ని. చల చలన ఈ పెదన ఈ కలకలన ఈ గరడు గట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భంబై నెలమసలిన చీర చిక్కి నెలతకునదిపా అని వామనుణ్ణి కడుపులో పట్టుకున్నప్పుడు అతిథి గర్భాన్ని వర్ణిస్తారు. ఆ జిగురుగా ఉండే తల్లి లోపల పదార్థాన్ని ప్రపంచ సాహిత్యం మీద వర్ణించింది ఒక్క బమ్మెరపోతన గారు మాత్రమే భాగవతంలో, ఇంకెవడూ చెప్పలే. వ్యాసుడు చెప్పాడు, ఏం చెప్పాడు. చలనై ఆ వర్ణన చూడండి. శుక్రబిందువు పురుషుని యొక్క వీర్య బిందువు, స్త్రీ యొక్క ఆ నెలసరి అవగానే వచ్చినటువంటి రక్త బిందువు, ఈ రెండూ కలవగానే ఏర్పడేది ఎలా ఉంటుంది? చలనై అలా అలా కదులుతూ ఏదో ఉంటుంది. కాసేపటికి అది పేదనై కొంచెం జిగురుగా ఉంటుంది, పేద అనడా. తర్వాత కలనై అది కలుస్తుంది, ఓ చోటకు వచ్చి కలనా అంట, ఓ దగ్గరికి రావడం. కరడు గట్టి నెమ్మదిగా ఇంత ముద్ద అవుతుంది. గళనాళముతో ఆ ముద్ద నుంచి ఇలా పైకి సరిగ్గా వినాయకుడు అర్థమైతే అంతే, ముందు మొండని తయారు చేస్తారు, దాని నుంచి అలా సాగతిస్తారు. లోపల కడుపులో పిండం కూడా అంతే. గళనాళముతో అప్పుడు తల ఏర్పడింది, అప్పుడు గర్భమైందని తెలుస్తుంది. అందుకే 2వ నెలలోనే తెలుస్తుంది, మొదటే తెలియదు. మొదటి కడుపులో పడిన వెంటనే తెలియదు, 2వ నెలలో తెలుస్తుంది. వాంతులు వస్తూ ఉంటే ఏమిటంటే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చూసి ఆ శుభవార్త కంగారు పడకండి అంట. అది నెలమసలిన చీర చిక్కే నెలతకునదిప. ఇలా ఉన్నప్పుడు అప్పుడు రక్తం లేదండి, గమనించండి, శాస్త్రం ఎంత గొప్పదో. రక్తం లేదు కదా, కడుపులో చలనై పెద్దనై రక్తం లేదు, మాంసం లేదు, ఎముకలు లేవు, కండరాలు లేవు, ఇప్పుడున్న రూపం ఏదీ లేదు. కానీ క్రమంగా అది ఒక శిశువు రూపం ధరించాక అందులో క్రమంగా తల్లి రక్తం చేరింది, తల్లి మాంసం చేరింది. బిడ్డకి ఎప్పుడు రక్తము మాంసము తల్లి నుంచి వస్తాయి, చర్మం ఎముకలు బుద్ధి తండ్రి నుంచి వస్తాయి. అంతే, బుద్ధి బాగా లేకపోతే ముందు అనవలసింది మొగాడినే, ఎముకలు గట్టిగా లేకపోతే ముందు అనవలసింది మొగాడిని. అనాలే కాదు, అక్కడ అవకాశం ఉంటుంది. రక్తంలో దోషం, మాంసంలో దోషం, చర్మంలో దోషం, గుణం కూడా, ఈ రెండు తల్లి నుంచి వస్తాయి. ఈ 3 ఎముకలు బుద్ధి తండ్రి నుంచి వస్తాయి. తండ్రి పొడుగ్గా ఉంటే పొడుగ్గా ఉంటాడు, పొట్టుగా ఉంటే పొట్టుగా ఉంటాడు. తండ్రి లక్షణాలు వస్తాయి, తల్లి లక్షణాలు కలుస్తాయి. ఏది డామినేట్, ఏది ఎక్కువ బలం చూపిస్తుందో ఆ లక్షణాలు వస్తాయి. అది అక్కడ జీవశాస్త్రం వర్తిస్తుంది. ఇలా ఉన్న శిశువు క్రమంగా రక్తం వచ్చింది, రక్తం గడ్డకట్టితేనే మాంసం అయిందండి. మాంసమే కొత్తగా రాదు ఇక్కడ, శాస్త్రం అందరికీ రక్తం గడ్డగట్టి మాంసం అయింది. మాంసం ఇంకాస్త గట్టిపడి కండరాలు అయ్యాయి, కండరాలు ఇంకాస్త గట్టిపడి కొవ్వు ఏర్పడింది. ఆ కొవ్వు పేరుకుని ఎముక అయింది. ఆ ఎముకలో మళ్ళీ ఒక రంధ్రం ఏర్పడింది, అందులో మళ్ళీ మూలగా అని వచ్చింది. అది ఒక్కసారి ఇలా పట్టు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎలా తెలుసు అనకండి, అన్నిటికీ ఒకటే జవాబు, పత్రికల్లో చదివా. మూలగా దాన్ని మాంసం తినేవాళ్ళకి బాగా తెలుసు, బొక్క అంటారు, అది బట్టి లాగుతాడు. ఇంకా మామూలు మధ్య కాదు, ఇంకా మధ్య అంటున్నారు మీరు, సంస్కృతంలో దాన్ని మధ్య అన్నారు. మధ్య సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి. ఆ మధ్యలో ఉండే శక్తి అమ్మవారు, అందుకే నీకంత మధ్యగా ఉంది. ఆ మూలగా మళ్ళీ పురుషుల్లో వీర్యంగా మారుతుంది, స్త్రీలో రక్తంగా మారుతుంది. ఈ వీర్య బిందువు ఆ రక్త బిందువు కలిసినప్పుడు మళ్ళీ చలనై ఈ పెదనై మళ్ళీ సెకండ్ షో ప్రారంభం. ఇది పుట్టుక. ఇందులో ఏమైంది? రక్తం లేదు, మొదట్లో మాంసం లేదు, కండరాలు లేవు, ఎముకలు లేవు, ఏమీ లేదు. చిన్న చలనై పెదనై ఇంత అయిందా లేదా? అలాగే నీటిలో ముందు నురగ లేదు, బుడగలు లేవు, క్రమంగా బుడగలు వచ్చాయి, నురుగు వచ్చింది, మళ్ళీ ఆ బుడగలు నురుగు అన్నీ అందులో కలిసేయే లేదా? అలాగే ఈ రక్తం మాంసం కండరాలన్నీ పంచభూతాల నుంచి వచ్చాయి. శవం పోయిన తర్వాత శవాన్ని దహనం చేయగానే ఇవి పంచభూతాల్లో కలిసిపోతాయి. రక్తం జలతత్వంలో కలుస్తుంది, చర్మం పృథ్వీతత్వంలో కలుస్తుంది, కళ్ళల్లో ఉండే కాంతి ఐ రిప్స్ అంటామే అది అగ్నితత్వంలో కలుస్తుంది, అగ్ని నుంచి వచ్చింది. అది కంఠంలో ఉండే ప్రాణవాయువులో కలుస్తుంది. అనంతవాయువుల్లో లీనమయ్యాడంట, అందుకే చనిపోతే అనంతవాయువులో కలుస్తుంది. కంఠంలో ఉండే హాలోనెస్ ఖాళీ ఉంది, లేదా మాట్లాడలేం కదా, ఈ ఖాళీ అనంతమైన శూన్యంలో కలుస్తుంది. అవి అక్కడి నుంచే వచ్చాయి కాబట్టి అక్కడికే పోతాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఖచ్చితంగా భగవంతుడి నుంచే వచ్చాం, అనుమానం వెళ్ళా. అందుకని మనం ఖచ్చితంగా ఇవ్వాళైనా రేపైనా 1000 జన్మలకైనా భగవంతుడిలోనే కలుస్తామండి, సందేహం ఏంటి. మరి ప్రవచనాలు ఎందుకు, గ్రంథాలు ఎందుకు అంటే దాన్ని స్పీడప్ చేయడానికి, అంతకంటే ఆ ప్రక్రియని వేగవంతం చేయడం. ఏ కృషి చేయకపోయినా భగవంతుడు మోక్షం ఇస్తాడు. అందుకే మొత్తం కంపెనీ మూసేయాలనుకున్నప్పుడు సామూహిక మోక్ష పథకం ఉంటుంది, అక్కడ చేస్తాడు, తోసేయండి అందరినట్టు. అంతవరకు మనం ఇవన్నీ పడాలా? ఇప్పుడు మేలుకుంటే పడచ్చు. ఈ మాట చెబుతుంటే వశిష్ఠుడిని రాముడు ఒక మాట అడిగాడు, స్వామి జీవితం అంతా ఇలాగా తాను సముద్రంలో బుడగని మాత్రమే శరీరాన్ని తెలిసి
తాను సముద్రాన్ని అని బతికినవాడు ఎవడైనా ఉన్నాడా అసలు మీ ఎరుకలో? నేను చిన్న కుర్రాడిని కదండి, 13 ఏళ్ల వాడిని, నేను చూడలేదు. మీ ఎరుకలో ఎవరైనా మనిషి ఇంత తత్వం తెలిసి చిరకాలం జీవించిన వాడు ఉన్నాడంటే ఉన్నాడయ్యా, వాడు మనిషి కాదు, ఒక కాకి అని చెప్పాడు వశిష్ఠుడు. ఇది భుషుండోపాఖ్యానం. భుషుండు అని ఒక కాకి అయ్యా. ఇందాక నేను చెప్పానే మహాబ్రహ్మాండానికి మేరు పర్వతం మధ్యలో ఉందని. ఆ మేరు పర్వతం మీద ఉత్తర దిశలో మర్రి చెట్టు ఉందయ్యా. ఆ మర్రి చెట్టుకి కాండం దగ్గర తొర్రలు కాదు, కొమ్మల్లో కూడా పెద్ద తొర్రలు ఉంటాయి. ఆ కొమ్మకి ఉండేటువంటి పెద్ద తొర్రలో బంగారపు తీగలు అల్లినట్టుగా ఒక పొద లాంటిది ఉంటుందయ్యా. ఆ లోపల భుషుండు అనే కాకి ఉన్నాడు. ఆయన గురించి నాకు ఎలా తెలిసిందంటే, రామా నీకు నేను చెబుతున్న యోగ వాసిష్ఠాన్ని నాకు పూర్వం బ్రహ్మదేవుడు చెప్పాడయ్యా. ఆయన్ని కూడా నేను ఇదే ప్రశ్న వేశా, ఇలాంటి వాడు ఎవరైనా ఉన్నారా అని అంటే, భుషుండు అని ఒక కాకి ఉందయ్యా, దాన్ని వెళ్ళి అడుగు, మిగిలిన గ్రంథం చెబుతుందని చెప్పాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఖాళీ లేదు, బోడు పని. నాకు ఖాళీ లేదు, నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు ఇక్కడ. అందుకని భుషుండు అని ఒక కాకి ఉంది, అది మేరు పర్వతం మీద ఉత్తర దిశలో మర్రి చెట్టు కొమ్మకు ఉండేటువంటి త్వరలో ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి అడగమని. వశిష్ఠుడు వెంటనే పరిగెట్టాడు, అదే విషయం చెబుతున్నాడు ఇక్కడ. అక్కడికి వెళ్ళి ఆ కాకిని చూసి ఆశ్చర్యపోయాడు వశిష్ఠుడు. అయిపోయి అది ఎలా ఉందంటే, స దీర్ఘాయు స నీరాగ. ఒక్కొక్క మాట జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇది సిలబస్ పూర్తి చేయడం కాదు, శిల లాంటి జీవితానికి స్వస్తి చెప్పి శిల్పంలాగా బతకడమే యోగ వాసిష్ఠ. మనం ఇంతవరకు రాళ్లలా బతికాం, శిలలా ఉన్న జీవితాన్ని శిల్పంగా మార్చడమే యోగ వాసిష్ఠ. అందుకే సిలబస్ గురించి ఆలోచించకండి, శ్లోకాలు లెక్కటకండి. 32,000 ఈ జన్మకి తెవలవు, అయ్యేది కాదండి. అదే సారం. ఒక్కొక్క మాట జాగ్రత్తగా పొట్టకి పట్టేలా, బుద్ధికి పట్టేలా అర్థం చేసుకుంటే ఇక అది వదిలిపెట్టదు, దెయ్యంలా పట్టుకుంటుంది. ఆ కాకి చూడగానే, ఆయనతో కాసేపు మాట్లాడగానే ఆశ్చర్యమై వశిష్ఠుడు చెబుతున్నాడు, రామచంద్ర ఆ భుషుండు అనే కాకి ఎలా ఉందో తెలుసా? స దీర్ఘాయు స నీరాగ స శ్రీమాన్ స మహామతి స విశ్రాంతమతి శాంతక సకాంతక కాలకోవిదక సకాంతక కాలకోవిదక. సరిగ్గా ఈ లక్షణాలు ఒకటి ఉంటే ఒకటి ఉంటుందండి. 2 జంటల కింద చెప్పాడు ఇక్కడ వశిష్ఠుడు రాముడికి. ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది. స దీర్ఘాయుగు స నీరాగ స శ్రీమాన్ స మహామతి స విశ్రాంతమతి శాంతక సకాంతక కాలకోవిదక. స దీర్ఘాయు. దీర్ఘాయు ఉంది అంటే అర్థం ఏమిటంటే, మన ఆయుర్దాయం పెరగాలంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదండి. ఇప్పుడు ఇంకా ఆరోగ్యపు జాగ్రత్తలు ఎక్కువైపోయాయి. ప్రతి పత్రికలో ప్రతిరోజు ఒక ఫుల్ పేజీ ఆరోగ్యమే. చచ్చిపోతున్నాం చదవలేక, లేని రోగాలు కూడా భయం వేస్తున్నాయి. ఓ మోకాలు బొమ్మ వేస్తాడు కిందకి, దాని నిండా నరాలు ఉబ్బినట్టు రాస్తాడు. మనకు కూడా ఉబ్బాయేమో అనిపిస్తుంది. ఏం ఉబ్బలేదు, బాగానే ఉన్నాం. ఇంకా దానికి అన్నీ రాస్తాడు. నేను అవి చదువుతా సరదాగా, ఎందుకంటే మరి చెప్పాలి కదా. వ్యాధిని వర్ణించడం అంతా 10 కాలమ్స్ వర్ణిస్తారండి వీడు దుంపదగా. పరిష్కార మార్గాలు చివర ఎవరికి కనపడకుండా 3 రాస్తాడు. అంటే వీడికి వ్యాధులు పెరగడం కావాలి, పరిష్కారం కాదు. అక్కడ గుండె గురించి రాశాడు అనుకోండి, పత్రికల్లో చూడు, గుండె బొమ్మ వేస్తాడండి, కొండ గుహంత వేస్తాడు. అంత అవసరమా? డాక్టర్ గారు చూపిస్తారుగా అక్కడ కంప్యూటర్లో, చూస్తాంగా గుండెని ఇంత చూపిస్తాడు. అంటే పాపం గుండె నొప్పి లేనివాడు కూడా ఏదో వచ్చే ఉంటుందో నాకు అని వీడు ఊళ్ళో డాక్టర్లందరినీ పోషిస్తాడు. వారు కూడా తక్కువ వారు కదా, రాగానే కేసులు రావాలి కాదు, దా లోపల దా. పోలీసు అని కూడా అంటారు రాగానే లోపల రమ్మని. డాక్టర్లు మాత్రం ముందు లోపల రా అంటే చేరిపో, 4 రోజుల్లో వెంటిలేటర్ చేరిపో, చేరిపో అంతే. చేరిపోతే డబ్బులు ఎక్కువ. ఏముందో తెలియదు, ఏముంది ధైర్యం చెప్పేవాళ్ళు లేరండి ఏ రంగంలో కూడా. అధైర్యమే, ఇంకాస్త భయపెట్టాలి. జాతకాలంతే, వైద్యులంతే, రకరకాలంతే. నన్ను మరణించడానికి నేను వ్యక్తులను ఉద్దేశించి అంటలేదు, వ్యవస్థ బాగుపడ్డాను నాకు కావాలి. జాతకాలు అంతే, తగ్గుతుందని చెప్పడండి. ఏంటంటే ఇప్పుడు గురుడు అంటాడు, అవి ఎవడో ఆ గురుడు గడిది గుడ్డు ఎక్కడున్నాడో వీడు కనపడ్డా, భయపడి చచ్చిపోతున్నారు ఇక్కడ. నీకు ఎందుకు పెళ్ళి అవ్వలేదంటే కుజదోషం. నేను సుప్రసిద్ధ జ్యోతిష్యుని అడిగాను, ఆయన చెప్పలేదు కాబట్టి ఆయన పేరు చెప్పట్లే. కుజదోషం అంత తప్పు ఇంకోటి లేదండి, దయచేసి నమ్మకండి. ప్రతి జీవికి కుజదోషం ఉంటుంది, పెళ్ళికొడుకు కాదు, ప్రతి జీవికి ఉంటుంది.
దాని గురించి అంత కంగారు పడక్కల. దాని కారణంగా పెళ్ళి అవ్వట్లేదు. మూలా నక్షత్రం అమ్మాయిలను ఎవరు చేసుకోవట్లే. ఎంత పాపం అండి. మూలా సరస్వతి నక్షత్రం అమ్మ. రేపు అమ్మవారు నవరాత్రులు వస్తే మూలా నక్షత్రం నాడు సరస్వతి ఆరాధన చేస్తాం. మా పలుకులమ్మ సరస్వతి నక్షత్రంతో పుట్టిన తల్లి మహాసాధ్యండి. ఆ అమ్మాయిని చేసుకోవడానికి రోగమా? మూల పనికి ఎవడు చెప్పాడు వీడికి? మూలకు అర్థం తెలిస్తే వీడు మూల అంటే మారుమూల అనుకుంటున్నాడు ఈ వెధవ. అది సంస్కృతంలో మూలం అని అర్థం. దానికి మూల కాదు. వీడికి తెలిసిన అర్థం చెప్తాడు వీడి. సృష్టికి మూలమైన నక్షత్రం అది మూలా నక్షత్రం. అది వీణ ఆకారంలో ఉంటుంది. అందుకని సరస్వతి చేతుల్లో వీణ పెట్టారు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియన్ సైన్స్. ఏం తెలిసి మాట్లాడతారండి? మనం చేసేది విగ్రహారాధన కాదమ్మా. మన విగ్రహాలన్నీ ఖగోళ శాస్త్రం. మన పురాణాలన్నిటికీ మూలం ఖగోళ శాస్త్రం. వినాయకుడు అంతే. మీరు హస్త నక్షత్రం అంటే ఏమిటంటే హస్తి. మీరు ఆకాశంలో హస్త నక్షత్రం సహా వినాయకుడు యొక్క హస్త నక్షత్ర సముదాయం ఉంది. అది ఏనుగు తొండం ఆకారంలో ఉంటుందండి. ఇలా కింది నుంచి అలా చుక్కలు కలుపుతూ గీత గీస్తే ఏనుగు తొండం ఆకారంలో ఉంటుంది. అందుకని వినాయకుడిది హస్తి ముఖం అన్నారు. సరిగ్గా వినాయక చవితి పొద్దున్న సూర్యోదయం వెళ్ళే వరకైనా హస్త నక్షత్రం ఉండి తీరుతుంది అనుమానంలా. ఇవాళ హస్త వెళ్ళిపోయిన తర్వాత స్వాతి వచ్చింది. ఉత్తర హస్త చిత్త నక్షత్రం తర్వాత వచ్చింది. చిత్త తర్వాత వచ్చింది. ముందు పొద్దున్న సూర్యోదయానికి సూర్యహోర అంటారు. ఆ హోరకి ఆ సమయానికి హస్త నక్షత్రం ఉండి, అయితే వినాయక చవితి రాదు మీకు. విజయదశమి శ్రవణ నక్షత్రం ఉండి తీరుతుంది. అనుమానం లేదు, లేకుండా రాదు. అది అంటే ఖగోళ శాస్త్రం. అది దాన్ని విగ్రహారాధన రూపంలో మనకు అందించి అంత ఖగోళాన్ని నువ్వు పట్టుకోలేవు కాబట్టి ఇక్కడ ఒక విగ్రహ రూపంలో ఆరాధన చేసి భావన చెయ్యవయ్యా. భావన చేస్తే త్రిలోకాలు నీ ఇల్లే అని అర్థం అవుతుంది. అప్పుడు ఈ స్వార్థం తగ్గిపోయి హాయిగా ఉంటావు కదా. నీ వల్ల ఊరంతా బాగుంటుంది కదా. ఇప్పుడు ఆలోచన కాకి చిరాయువు ఎందుకయింది అంటే మామూలుగా భౌతికంగా లెక్క ప్రకారం జీవశాస్త్రం ప్రకారం కాకి అసలు కాకి ఎవడూ చంపకపోతే చావదండి. గాలివాన వస్తేనే కాకులు పోతాయి. కాకిని చంపి దాన్ని మాంసం తినేవాడు ఇంకా పుట్టలేదు. నమస్కారం. కనీసం అంతవరకు ఆగారు. తినేవాడు తింటాడేమో నాకు తెలియదు. కాకులను చంపేవాళ్ళు మన దగ్గర లేరు. కానీ కాకికి మరణం ఉండాలి కదా. అది అవి పెరిగిపోతాయి. భగవంతుడు వేసాడు ఒక దెబ్బ గాలివాన. ఒక్క గాలివాన వచ్చిందంటే 1000 కాకులు పోతాయి. అసలు గాలివానలో వచ్చే గాలి వాసనకే పోతాయి. ఎంత అదిరించినా బెదిరించినా చిన్న రాయేసినా కాకి తెప్పించుకుంటుంది. గాలివానకి చచ్చిపోతుంది. 1000 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకి సఫా అంటారు. అందుకని రాబందు కాకి అంశే, కొంచెం పెద్దది. కాకి చిరంజీవి, చిరకాలం బతుకుతుంది. ఎవడూ చంపకపోతే కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. 100 ఏళ్ళని ఎందుకన్నారంటే 100 ఏళ్లలో గాలివాన రాకుండా ఉంటుందా? పోతుంది. అది ఎవడూ చంపకపోతే కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. ఇది జ్ఞానవంతమైన కాకి, జ్ఞాని అయిన కాకి. భూషణుడు మామూలు కాకి కాదు. అందుకని ఈయన స చిరాయుహు స దీర్ఘాయుహు స నీరాగ. ఆయన చాలా కాలంగా బతుకుతున్నాడు. ఎంతకాలం బతుకుతున్నాడో తెలుసా? ఆయన చాలామందిని చూశాడు. వశిష్ఠుడు ఆయన అడిగితే ఆయన అంటాడు, వామనావతారం నేను చూస్తుండగా 3 సార్లు ఎత్తాడు విష్ణువరణం. 3 సార్లా? ఈ నీళ్ళు బంగారంగా 3 సార్లు. రామావతారం ఇప్పుడు నడుస్తున్న రామావతారం, యోగ వాసిష్టం ఉంటున్న రామావతారం 13వది అని చెప్పాడు. 13వది. ఎన్నో త్రేతాయుగాలు నడిచాయి, ఎన్నో రామావతారాలు నడిచాయి. కల్పానికి ఒక రకంగా రామకథ ఉంటుంది. అందుకే రామాయణంలో పురాణాల్లో కథాభేదాలు ఉంటాయి. అన్నీ నిజాలే, కానీ ఈ కల్పానికి సంబంధించింది కాదు, వేరే కల్పానికి సంబంధించి. ఆ కల్పకథ కూడా అందులో అసలు మనం కొంచెం లోతుగా చదివితే సావిత్రి కల్పమనందు ఇట్లు జరిగిన, శ్వేతవరాహ కల్పమనందు ఇట్లు. ఎందుకంటే కల్పాలు 7: పార్థివ కల్పం, భూకల్పం, శ్వేతవరాహ కల్పం, సావిత్రి కల్పం, ప్రళయ కల్పం, వరాహ కల్పం, యజ్ఞ కల్పం. 7 కల్పాలు ఉన్నాయి. అందులో 3వ కల్పం శ్వేతవరాహ కల్పం నడుస్తుంది. వేరే కల్పంలో జరిగింది, అక్కడ కథ వేరుగా ఉంటుంది. వాడు రీమేకింగ్ సినిమాలు వస్తున్నాయి చూడండి. పాత సినిమా మళ్ళీ తీస్తాడు, మార్చేస్తాడు స్టోరీ. అలా రీమేకింగ్ సినిమా భగవంతుడు చేసే సినిమా. రకరకాల రామాయణాలు, రకరకాల భారతాలు, రకరకాల ఋషుల కథలు. అందుకే పాఠ్య భేదాలు ఉంటాయి హిందూ పురాణాల్లో. ఏదో పనికిమాలిన వాళ్ళు రాసిన పుస్తకాలు కావు. ఆయా కల్పాల్లో జరిగినవన్నీ ఆయా విశేషాలతో ఉంటాయి. ఇప్పుడు సినిమా స్టోరీ ఒకలా ఉండొచ్చు, ఒకే సినిమా కాబట్టి. అది మామూలు కథ అలా ఉండదని మార్చేస్తారండి. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం మొదట రాసిన దానికి, రెండో రాసిన దానికి హస్తి మత్స్యకాంతరం ఉంది. మొదట రాశాడు ఆయన, జనంలోకి వెళ్ళలేదు. తర్వాత మార్చి రాశాడు, బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. విదేశాల్లో అయితే చాలా రచనలు ఉన్నాయి. అలాగే దేవుడు కూడా మార్చి సినిమాలు తీస్తాడు. అదే రామాయణం, అదే భారతం ఉండదు, మళ్ళీ మారిపోతుంది కదా.
అలాంటివి నేను ఎన్నో చూశాను. ఎందుకు చూడక అంత చిరాయి ఎక్కడి నుంచి వచ్చినా మనకు కూడా ఆయుర్దాయం పెరగాలంటే ఒకటే, ఊరికే భయపడి బెళ్ళలేసుకోవడం కాదు, భయపడిపోవడం, వ్యాయామాలు, విహార, ఇవన్నీ చిన్న విషయాలండి. నీరాగహ కనిపెట్టండి. నిర్రాగహ నీరాగహ. రాగద్వేషాలు వదిలేసిన వాడు ఎన్ని వందల ఏళ్ళైనా బతుకుతాడమ్మా, అనుమానమేం లేదు ఇక్కడ. అది దీర్ఘాయువు కారణం. మనం అది వదిలేయాలి. మనస్సు నిండా కుళ్ళి పెట్టుకుని కుళ్ళు బుద్ధితో చచ్చిపోతూ నేను పొద్దున్న నడుస్తా సాయంత్రం పడుకుంటా, ఇవన్నీ డాక్టర్ గారు చెప్పు, మాకు అనవసరం. నడుస్తూ కూడా ఎవరన్నా తిట్టుకుంటున్నావు, నువ్వు నీ బుద్ధి బాగాలేదు, ముందు తిట్టుకోవడం మానేయి. నేను పళ్ళ రసం తాగుతా, నా పళ్ళ రసం నేనే తాగుతా, తాగు కూర్చొని ఇక్కడ. నీ బుద్ధి మారిందా? ఆహార నియమాల గురించి ఎంత ప్రచారం జరిగిపోతుందో, మనోనియమాల గురించి ఒక్కరు మాట్లాడరండి. ఎటువంటి ఆహారం తీసుకున్నా సరే మనస్సు బాగా ఉంటే ఆయుర్దాయం ఎక్కువ ఉంటుందమ్మా. ఎంత జాగ్రత్తగా ఆహారం తీసుకున్నా మనస్సు బాగా లేకపోతే కూడిపోవడం ఖాయం. భుషునుడు ఎందుకు దీర్ఘాయువు అంటే నీరాగ, అందుకే ఓదాన కూడా జంట అంటున్నాను నేను. అంతేకాదు శ్రీమాన్ మహామతికి. సాధారణంగా శ్రీమంతుడైన వాడికి ఉదారమైన బుద్ధి ఉండదు. శ్రీమంతుడైన వాడికి ఉదారమైన బుద్ధి ఉండదు. ఇంకా సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దాం. ప్రాయేణ ధనినామేవ ధనే తృష్ణ గరీయసి అంటారు సంస్కృతంలో. డబ్బు మీద ఆశ ఎవరికి ఉంటుంది? డబ్బు ఉన్న వాడికే ఉంటుంది అన్నాడు. పేదవాడికి ఆ 10 రూపాయలు కూడా లేవు, వాడికే ఉంటుంది. వీడికి 100 కోట్లు ఒక ఆస్తేట. మా పక్క వీధిలో చైర్మన్ ఉన్నాడు, నీకు ఏం తెలుసాడు, 200 కోట్లు అంటాడు. వాడితో వీడు పోల్చు. వాడికి క్యాన్సర్ ఉంది, వీడికి లేదు, సంతోషించాలి కదా. అది చెప్పడం. మరి నువ్వు ఎక్కువ సంపాదించాడు అన్నవాడు క్యాన్సర్ ఉంది, నీకు అది లేదు కదా. అది మనకు ఉంటుందేటి? మరి ఉండదేటి? అది ఉంటే ఇది ఉంటుంది. వాడికి 200 కోట్లు ఉన్నాయి, వాడి క్యాన్సర్ కూడా ఉంది కదా. వాడి ఇంట్లో 3 విడాకులు ఉన్నాయి, మన పిల్లలు ఆనందంగా కాపురం చేసుకుంటారు. సంతోషించు, సంతోషించడం. ఇది సరిపోదు ఇక్కడ. మనకు ఉన్నదాంతో మనం ఆనందంగా ఉండమండి. వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం ఎంతసేపు, వాళ్ళకి లేదు. ఇందుకే ఆయుర్దాయం తగ్గిపోతుంది. శ్రీమాన్ సమహామతికి. భుషుండుడనే కాకి ఐశ్వర్యవంతుడు అంటే ఆయన చెట్టు త్వరలోనే ఉండొచ్చు, ఏదో నీళ్లు తాగొచ్చు, ఏదో చిన్న పండు తినొచ్చు. ఆయనకి సరిపోయింది కదా. నీకెందుకు? కాకి కారు ఎందుకండి? కాకి ఫ్రిడ్జ్ ఎందుకు? అవసరం లేదు. కాకి ఏసీ ఎందుకు? దానికి అవసరమైనవి ఉన్నది దానికి ఉన్నాయి. అలాగే మనము పోల్చుకుందాం. మనకు అవసరమైనవి మనకు ఉంటే చాలు కదా. ఇవాళ అవసరాలతో ఆగలేదండి. లగ్జరీస్, విలాసాలు కావాలి. నెసెసిటీస్ కాదండి, కంఫర్ట్స్ అంటారు ఇంగ్లీష్లో, అది కూడా కాదండి. లగ్జరీస్ కావాలి అందరికి కూడా. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తున్నారు, చాలా తేలిగ్గా వస్తువులు ఇంటికి వచ్చేస్తున్నాయి. మనకు అవసరం లేకపోయినా కొంటున్నాం మనం. మన రోగాలకు కారణం ఇది. ఆయన ఎందుకు అంత బాగున్నాడంటే శ్రీమాన్ మహామతికి. ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఆయన మహామతికి విశాలమైన భావంతో ఉంటాడు. కాబట్టి వశిష్ఠుడికి ఆతిథ్యం ఇచ్చాడు, అడిగితే చెబుతున్నాడు. అంతేకాదు, రిటైర్ అయిన వాళ్ళు ఆలోచించండి. విశ్రాంతమతి శాంతగా. ఆయన మనస్సు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. ఆలోచించాలి. యువతరం ప్రధానంగా ఆలోచించాలి. ఇవాళ యువతరానికి తొందరగా రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నన్ను మన్నింతురుగాక, 20 ఏళ్ల వాళ్ళకి గుండెపోటు వచ్చిపోతున్నారండి. 20 ఏళ్ళమ్మా, 20 ఏళ్ళు, 20 ఏళ్ల గుండెపోట, 30 ఏళ్ళు లేకుండా బ్రెయిన్ స్ట్రోక్. మా బంధువుల పిల్లల్లోనే 2 వచ్చింది. అడిగి తెచ్చాం, బతికారు మొత్తం మీద. వాడికో 20 లక్షలు, వీడికో 16 లక్షలు అయ్యాయి, బతికారు. ఎంతకాలం ఉంటారో తెలియదు, ఏం చెప్పలేదు. వారికి భగవంతుడు దీర్ఘాయువు ఇచ్చునుగా. కానీ వస్తున్నాయి. 30 ఏళ్ల వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోకా, 20 ఏళ్ల గుండెపోట. ఆడ మగ భేదం లేదా? ఎందుకు వస్తున్నాయి? మన వాళ్ళు శరీరానికి విశ్రాంతి ఇస్తున్నారు, మనస్సును బాగా ఉద్వేగాలకు లోన్ చేస్తున్నారు. యోగ వాసిష్టం ఏం చెబుతుందంటే విశ్రాంతమతి శాంతగా. మనస్సునికి విశ్రాంతిని, శరీరాన్ని శ్రమ పెట్టు. ఇది రహస్యం, ఆరోగ్య రహస్యం. ఎప్పుడు 20 నిమిషాల మించి ఒక కుర్చీలో కూర్చోకూడదు, లేవాలి. మా జీవితానికి పెద్ద వరం ఏమిటంటే మమ్మల్ని ప్రవచనకర్తలుగా మీరు అంగీకరించి వినడం. పెద్ద శాపం ఏమిటంటే 2 గంటలు ఇందులో కూర్చోవడం, మళ్ళీ లేవడానికి వీళ్ళు. అందుకే దీనికి పరిహారంగా మేమేం చేస్తామంటే మిగిలిన 22 గంటల్లో నేను కూర్చునేది చాలా తక్కువ, తిరుగుతూనే ఉంటాను అలా, పని లేని వాళ్ళ. అప్పుడప్పుడు కోపం వచ్చి మా ఇళ్ళలో ఉంటుంది, అలా తిరుగుతారు ఎందుకో చోట కూర్చోవచ్చు కదా అంట. కూర్చుంటే ఏమవుతుంది? ఇదే ఓబకాయం. కూర్చుంటున్నాం కదా ఇక్కడ, తప్ప ఇక్కడ మధ్య తిరుగుతూ చెప్తే కుదరదు కదా, సినిమా పాట పాడినట్టు. ఇక్కడ కూర్చోక తప్పదు, ఇది తప్పదు. ఇది మన కర్తవ్యమైనప్పుడు ఏం చేయాలి? మిగిలిన గంటలో తిరగకూడదు, కూర్చోకూడదు, తిరగాలి. ఎప్పుడు శాస్త్రం అండి 20 నిమిషాల మించి కూర్చోకూడదు. అక్కడ లేవాలి, వెంటనే అలారం పెట్టుకున్నాను లేవాలి.
నువ్వు కాసేపు నుంచుని పని చేయి, మళ్ళీ కూర్చో, కాసేపు 2 అడుగులు. ఈ మనం శుభ్రంగా 10 గంటలు కూర్చోవడం అండి, పొద్దున్నే అరగంట నడుస్తూ సరిపోదో. నువ్వు అరగంట నడవడం అది 10 గంటల మధ్యలో 5 నిమిషాలు నడు. నీ మార్నింగ్ వాక్ అవసరం లేదు, తీసేయి. లేకపోతే జమ్ము టీఎంటీ టాఎంటీ, ఇంటి నిండా యంత్రాలు, ఎవడో తొక్కడో, మొత్తం దాని మీద డ్రాయర్లు బనీళ్ళు ఆరేస్తున్నారు. తొక్కేవాళ్ళు లేరు, అన్నీ మొత్తం పేర్చేసి ఉంటాయి ఇక్కడ, లక్షల ఖరీదు. ఎవడో ఒక మనిషి కనపడ్డు. అవి ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి. దండేలు లేవు కదా, గదుల్లో చిలక్కొయ్యలు కూడా లేవుగా, అందుకని దాని మీద బారేస్తూ ఉంటాయి. పోనీ బారేద్దామన్నా కుదరదు, ఎందుకంటే మడ్డి మసి ఉంటుంది అక్కడ, ఎవడో తోడవడం, ఎప్పుడు వాడలేదు కదా. ఇలా మొత్తం తెచ్చిపెట్టు, ఇవన్నీ ఈఎంఐ. ఇది మనం అనుభవిస్తున్నాం. అందుకని విశ్రాంతి మధ్య నువ్వు రిటైర్డ్ లైఫ్ అనుభవించాలి. యువతి యువకులు కూడా మనస్సుకు విశ్రాంతి అనమాట. ఆలోచించకుండా అనవసరంగా పని చేసేటప్పుడు పని చేయండి, మిగిలినప్పుడు వదిలేయండి ఆ విషయాన్ని. మీకు కాని విషయాల్లో వేలు పెట్టకండి. విశ్రాంతమతికి శాంతంగా, అప్పుడు శాంతంగానే ఉంటాడు. కాకి ఎందుకు అలా ఉంది? విశ్రాంతమతి కాబట్టి శాంతంగా ఉంది. దాని మనస్సుకు విశ్రాంతి ఇచ్చింది అది, కాబట్టి శాంతంగా ఉంది. మన మనస్సుకు విశ్రాంతిని ఇవ్వాలి, శరీరానికి విశ్రాంతిని ఇస్తున్నాం. గంటల తరబడి సోఫాలో కూర్చుంటున్నాం, కబుర్లు చెబుతాం. అబ్బాయి ఇప్పుడు కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇంకా పూర్వం అది కాస్త అమ్మలక్కలు, పిట్టగోడ, మధ్యలో ఒక చిన్న గోడ ఉంటుంది, ఈవిడో చేయేస్తుంది, ఆవిడో చేయేస్తుంది, దాన్ని పిట్టగోడ. ఎందుకంటే 2 పెట్టలు వాలాయి అక్కడ. అందుకే ఈ పోతుపావురం వచ్చే వరకు ఈ 2 పెట్టలు లేవో ఇక్కడి నుంచి. పోతుపావురం రావాలి, ఇదాలే లేవండి, ఊరికే సోది అని రావాలి. పూర్వం అలాగే జరిగేది. అందుకే పెట్టగోడ. తెలుగు భాష గమనించండి, నేను సరదాగా చెప్పాను కానీ చిన్న గోడ అనడానికి పెట్టగోడ అంటారండి. తెలుగు భాష గొప్పదనం అది. పెట్ట అంటే పెట్ట కాదు, చిన్నదే అని అర్థం. చిన్నది అని, చిన్నది అనడానికి పెట్ట. మనుషులు కూడా పొట్టిగా ఉంటే ఓ పెట్ట అంటారు, చిన్నది అని చెప్పడానికి. దాన్ని పెట్టగోడ, చిన్న గోడ కదా అది. వీళ్ళు ఎంత చెయ్యాలని వేస్తారు అక్కడ కూర్చుని. ఇప్పుడు అది కూడా పోయింది, ఆ సౌభాగ్యం కూడా లేదు. దౌర్భాగ్యం ఏంటంటే ఎవరింట్లో వాళ్ళే, ఎవరి ఫోన్ వాళ్ళే, కెలుకు. మరి జీవితం అంతా ఏమైపోతుంది ఊబకాయం రాకపోతే? నువ్వు మనస్సుకు విశ్రాంతి, శాంతంగా ఉంటుంది జీవితం. ఇంకో మాట శ్లోకంలో చివరిదేనా చిన్నది కాని మాట, కాసకాంతక కాలవంచకాంతక కాలవేదితక. ఆయన ఆకర్షణీయంగా కూడా ఉంటే గమనించండి. అందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ అందం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆడాళ్ళు ఖర్చు పెట్టేవారు పూర్వం, అది ఇప్పుడు మొగాళ్ళకు కూడా వచ్చింది మేకప్. నేను ఇన్ని వేల మంది వింటున్నారు కాబట్టి మొహమాటం లేకుండా చెబుతా, ఈ 3 రోజులు నేను మీ అందరికీ మేకప్ వేస్తాను, అనుమానం లేదు. ఇక్కడ కూర్చుని వేస్తాను. నా దృష్టిలో మేకప్ అంటే మొహానికి రంగేయడం కాదు. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. అది నేను వేస్తా. మీరు ఇవాళ ఉన్నదానికంటే ఖచ్చితంగా 3వ రోజు సాయంత్రం ఎదుగుతారు. అంటే 2 అంగుళాలు పొడుగు కాదు, మనస్సు విశాలం అవుతుంది. నాకు ఆ నమ్మకం. నేను అవుతాను, మీరు అవుతాను, నేను అయ్యాను, మీరు అవుతారు. ఆ మనస్సు అది మేకప్. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈస్ కాల్డ్ మేకప్. మొహానికి రంగేసి మేకప్ అంటారండి, అదో మాట. ఇంగ్లీష్ మాట కూడా మనకు అర్థమై చావలేదు. మన వ్యక్తిత్వం పెరగాలి, మన మనస్సు పెరగాలి, మన హృదయం పెరగాలి. ఈ శరీరం పెరగడం, శరీరం అందంగా ఎంతసేపు ఉంటుంది? నువ్వు ఎంత పూసినా ఒకటే. కానీ ఈ పూసి ఏమవుతున్నాయంటే మొహం దరిద్రంగా తయారవుతుంది. ఇంకా తీస్తే చూడలేం మనుషుల్ని, ఎప్పుడు వేసేయవలసిందే. ఒక్కసారి జుట్టుకి రంగేసామంటే ఇక జుట్టు పనికిరాదు. ఇంకా అది వేయకుండా ఉంటే ఉన్నంతకాలం ఉంటుంది. కానీ మనం ఉండలేకపోతున్నాం. దాన్ని మేకప్ అని పేరిట నువ్వు తయారు చేసుకున్నావా? నువ్వు నిన్నటికంటే ఈవేళ ఏమన్నా ఎదిగావా? యోగ వాసిష్ఠులు లాంటి ఉత్తమ గ్రంథం వినడానికి ముందు, విన్నాక కూడా నువ్వు ఒక్కలాగే ఉంటే నేను ఎందుకు వాగడం? పోనీ నేను వాగానంటే నాకు అర్థం ఉంది, నాకు సన్మానం చేస్తారు. నీకేం చేస్తారు ఇక్కడ? టైం వేస్ట్. పోనీ నేను దానికోసం వాగాను అనుకుందామండి, మీకేం ఉపయోగం అండి విన్నది ఆచరించకపోతే? అందుకే కాంతక, ఆ కాకి చాలా అందంగా ఉంటుందట. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో లేదో నేను చెప్పలేనండి, కానీ ఆనందంగా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటారంతే. అందరూ అందంగా ఉంటారు, ఎన్నేళ్ళు వచ్చినా సరే, ఆడ మగ తేడాలే. అంచేది మీ మనస్సులో ఏకాంతాన్ని పెంచుకోవాలి, ఆనందాన్ని పెంచుకోవాలి, ఆత్మానందాన్ని పెంచుకుంటే అప్రయత్నంగా ఏ మేకప్ అవసరం లేకుండానే మీరు చాలా అందంగా ఉంటారు. అందుకే సకాంతక కాలవేదితక, త్రికాలవేది అంటారు. ఆయనకు ఏం జరుగుతాయో కూడా తెలిసేది ఊహాశక్తి. అటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఊహాశక్తి ఆయనకు ఉండదు, జ్ఞానికి.
ఇలా ఉన్నవాడు జ్ఞాని. వాడు ఎలా బతుకుతాడో తెలుసా? ఎంత స్వేచ్ఛగా ఉంటాడో తెలుసా? భర్తృగారు సుభాషితాల్లో చెబుతాడు ఆయన. జ్ఞానం అంటే ఏమిటో, జ్ఞాని అయిన వాడి ప్రవర్తన ఎలా ఉంటాడో. ఇచ్చకు వచ్చినట్లు చెరించుట దైన్యములేని తిండియున్. ఇచ్చకు వచ్చినట్లు చెరించుట దైన్యములేని తిండియున్. నిచ్చలు సాధు సంగమును నిర్మల శాంతము శాస్త్రబోధమున్. మచ్చికలోనబూని వెలిమట్టని చిత్తమునాగ. మచ్చికలోనబూని వెలిమట్టని చిత్తమునాగ. ఇంతయున్ వచ్చుట ఏ మహోన్నత తపంబు ఫలంబు ఎరుంగ శక్యమే అంటాడు. జ్ఞాని అయిన వాడికి గొప్ప సౌఖ్యం ఏమిటంటే తనకిష్టమైనట్లుగా తాను బతుకుతాడు. మనం అలా బతకలేమండి. 15 ఏళ్ళు వచ్చే వరకు కొడుకు తండ్రికి భయపడతాడు. వాడికి 16, 20 రాగానే తండ్రి కొడుకు భయపడుతున్నాడు. ఇక్కడ మా అబ్బాయికి ఇష్టం లేదండి, మా అబ్బాయి దిక్కుమాలిన అబ్బాయి, ఎప్పుడు పుట్టాడు వీడెవడండి మనని శాసించడానికి? తల్లిని శాసిస్తాడు, తండ్రిని శాసిస్తాడు. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు, వాడికి లేదు, మనకి లేదు. కొన్ని బంధాలు పెరిగాయి. జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? కొడుకు ఏదైనా సమస్య, ఎవరైనా ఈ వయసు ఎంతరా? 40. యూ హ్యావ్ టు సాల్వ్ ది ప్రాబ్లం. నాకెందుకు చెబుతున్నావు? ఇది జ్ఞాని అయిన తండ్రి, జ్ఞాని అయిన తల్లి మాట్లాడే మాట. లేదో సలహా చెబుతాం, చూసుకో. లేదు నాన్నగారు మీరేమో ఆవిడికి చేసుకున్నది నువ్వు వెధవా, నేనుగా చెప్పుకో. దాని కాళ్ళు నువ్వు పట్టుకో, నేను ఎందుకు కట్టుకోవాలి? పట్టుకోపోతే మానుకో. చెప్పగలగాలి, అది జ్ఞాని. ఇచ్చక వచ్చినట్టు చరించడం అంటే నీకు పెళ్లి చేసింది, నీ సమస్యలు నువ్వు పరిష్కరించుకోమన్నా నాకు చెబుతూ ఉంటాం మాటిమాటికి. ఇక్కడ ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఫోన్లే అందరికి, అమ్మే అంటాడు. ఇక్కడ మనం వెంటనే అన్నవరం ఒకే దేవుడు దొరికాడు. ఇక్కడ అన్నవరం దేవుడికి పనమ్మా నీ సమస్యలు తీర్చడం. ఇక్కడ ఒకే నేను బొట్టుకి మెట్టుకి బొట్టెట్టేస్తాను. మరి ఇదొకటి లెక్క, నాకు కావాలి ఇక్కడ ఈ బొట్లన్నీ. ఇదే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండలేకపోతున్నాం. జ్ఞానం లేదు, అందుకని ఉండలేకపోతున్నాం. స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బతకడం కాదండి ఈ మాటకు అర్థం. మనం ఏ జ్ఞాన మార్గంలో ఉండదలుచుకో అలా ఉంటాం, ఏ బంధాలు లేకుండా ఉండాలి. 60 ఏళ్ళు దాటే కూడా ఉండకపోతే దేనికి జన్మ ఇక్కడ? 72 మనిషికి భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం 72,000 నాడులు, 1000కి సంవత్సరం. 72 దాటి ఇక్కడ ఎవరైనా ఎక్కువగా బతికిన వాళ్ళు ఉంటే అది ఎల్ఐసి వారు, బోనస్ వారికి నమస్కారం. వెంటనే జాగ్రత్త పడాలి, వెంటనే జాగ్రత్త. ఇంకా ఉండం వెంటనే తొందరపడాలి. ఇంకా చాలా ఉంటాను, నాది గట్టి శరీరం. ఆ మాట యమధర్మరాజుకి తెలిసింది, రేపు వస్తున్నాడు చూసుకో. ఇక్కడ వినపడింది వాడికి, అది గట్టి శరీరం వాడు చూద్దామని. ఈ డైలాగులు కుదరవు ఇక్కడ. అంతే. అది ఉండాలంటే ఏంటో తెలుసా? నిచ్చలు సాధు సంగమును. ఎప్పుడు మంచి వాళ్లతోనే సాంగత్యం చెయ్యాలి. అంటే మంచి గ్రంథాలు చదవాలి. మనుషుల్లో మంచి వాళ్ళు దొరకకపోతే గ్రంథం చదవాలి. భగవద్గీత చదువు, యోగవాసిష్టం చదువు, ఒక యోగి ఆత్మకథ చదువు, మహర్షుల జీవిత చరిత్రలు చదువు. రంగనాథానంద స్వామి భగవద్గీతకు అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. రామకృష్ణ మఠం పూర్వ జాతీయ అధ్యక్షులు మహానుభావుడు చదువు. అది సాధు సంగమము. నిర్మల శాంతము. ఎప్పుడు మనసులో మాలిన్యం లేకుండా శాంతంగా ఉంటాడు. అతని ముఖంలో వేరే కవళికలు, రాగద్వేషాలు, కోపాలు కనపడు. అలా మామూలుగా ఉంటాడు. వింటాం, సరే మామూలు, ఇప్పుడు ఇలా చేయండి, ఎందుకంత గొడవ దానికి అంటాడు. అంతే, ఒకటే మాట తేల్చేస్తాడు. నిర్మల శాంతము శాస్త్రబోధము. ఎప్పుడు శాస్త్రం చదువుతాడు. వర్ణనాత్మకమైన కావ్యాలు చదవడం కాదు, ప్రకృతిని చూసి ఫోటోలు తీస్తూ కూర్చోవడం కాదు. ఈ ఫోటోల వ్యామోహం పెరిగిందంటే పిచ్చాడం అవుతాం. ఇవాళ ఫోన్లు వచ్చాక పుట్టిన జబ్బు ఏంటంటే సెల్ఫీ. అంటే అంత ఆసక్తి పెరిగిపోయింది దానికి. దాని పేరు సెల్ఫీ. సెల్ఫిష్నెస్ పెరుగుతుందండి. సెల్ఫీలు ఎప్పుడు తీసుకోకూడదు అసలు. ఇంకా సెల్ఫీ దిగుతున్నామంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి ముఖ్యం కాదు, మనం ముఖ్యం. అక్కడ మన కోసం సెల్ఫీ, ఆయన కోసం అయితే సెల్ఫీ. ఆయన దూరం నుంచి ఫోటో తీసుకో, నీకు సెల్ఫీ దేనికి? ఒక మహానుభావుడు వెడుతున్నాడు, నీకు ఫోటో తీసుకో. నా పక్కన నువ్వు దిగుతావేంటి అంటే నీకు సెల్ఫీ ఉండాలి. ఇక్కడ నీకు ఎవరికో చెప్పుకుందుకు ఉండాలి. ఆ చెప్పుకునేది ఆచారం లేదా? చెప్పుకోరాదా? ఆచరణ ద్వారా చెప్పుకుంటే నువ్వు ఆయన చెప్పినవన్నీ చేస్తున్నావయ్యా అంటారు. చేయడం మనకు ముఖ్యం కాదు. ఫోటో దిగేసి దాన్ని ఫేస్బుక్లో పెట్టేసి 36 బొట్టన వేళ్ళు పైకి 66 చిటికిన వేళ్ళు కిందికి ఉండి యా అంటాడు. వీడికి వచ్చింది అక్షరమాలలో 56 అక్షరాల్లో ఒక అక్షరం రాదు. యా గుణింతంలో 2వ అక్షరం వచ్చి యకారాకారముల యా అదొకటి వచ్చింది. మిగిలిన అక్షరాలన్నీ పోయి యా అంటాడు వాడు, ఓ అంటాడు వాడు. ఇది ఒక క్షణికం. ఇది నువ్వు ఆయనతో ఫోటో దిగింది ఒక 100 మందికి చెప్పడానిక? మనకి ఇవి కావాలి ఎంతసేపు. ఇదే లేకపోవడం అంటే నిర్మల శాంతము శాస్త్రబోధంలో. మంచి పుస్తకం చదువుకో, శాస్త్రం చదువుకో. అంతేకాదు 3వ మాట చిన్నదిగా, చివరిది అయినా చిన్నదిగా అన్నమాట.
మచ్చికలో నభూని వెలిమట్టని చిత్తము. ఎప్పుడు మన మనస్సు లోపలికెళ్ళాలి, లోపలికెళ్ళాలి, లోపలికెళ్ళాలి. వెలిమట్టదు, బయటికి రావద్దు, బయట విషయాలు ఎక్కువ పట్టించుకోవద్దు. ఫోను చూడకుండా ఉంటే బయట విషయాలు తెలియవు. పేపర్లో కూడా 1వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీ సంపాదకీయాలు అవి ఉంటాయి. అవి చదివే వదిలేస్తే ఇంకేం ఉండవు. ఇక్కడ మున్సిపాలిటీ డ్రైన్ పారుతోంది, మనకెందుకు, మున్సిపాలిటీ ఏం చూసుకుంటాడు. అవన్నీ కావాలా మనకి? వెంటనే ఎవడో చంపేసినట్టు, చచ్చిపోయినట్టు, దేనికి ఇవన్నీ? ఎవరే చదవాలా? పత్రిక చదవడం అంటే 1వ పేజీ, ఇంకా శేషాలు ఏమైనా ఉంటే 2వ పేజీలో ఉంటాయి. మళ్ళీ 4వ పేజీలో సంపాదకీయం ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇక ఆ లోపల ఏమైనా శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన పేజీలు ఉంటే చదవాలి, లేదా వదిలేయాలి. మిగిలినవన్నీ మనకు అవసరం లేదండి. పత్రిక చదివేవాడు లేడు ఇవాళ, ఫోన్లో మాత్రం అన్నీ కెలుగుతున్నారు. ఇక్కడ ఇదే బయటకు వచ్చింది మన చిత్తం, లోపలికి వెళ్ళడం లేదు. జ్ఞాని అయిన వాడు మనస్సు ఎలా ఉంటుంది? మచ్చికలో ఓనభూని వెలిమట్టన చిత్తం. ఈ కాకి 1000 ఏళ్లుగా అదే చెట్టు తొర్రలో ఎందుకు ఉండగలుగుతుంది అంటే దాని మనస్సు లోపల ఉంది, బయట లేదు. బయట ఏమీ చూడాలని దానికి లేదు. తనని తాను చూసుకోవడానికి ఆ చెట్టు తొర్ర చాలు కదా. మనకు కూడా మన ఇల్లు చాలు కదా, మన ఇంట్లో పూజా మందిరం చాలు కదా, మన ఇంట్లో మనం విహరించేటువంటి, కూర్చునేటువంటి, పడుకునేటువంటి ఒక గది చాలు కదా, ఒక కుర్చీ చాలు కదా. ఇంటి నిండా సోఫాలు, కుర్చీలు దేనికండి? పని లేక. ఈ దంపతులు ఏమైనా కూర్చుంటారా? లేదయ్యే. వచ్చిన వాళ్ళకు ఎంతమంది వస్తారు? ఎవడి వేళ మన ఇంటికి వచ్చేది? పూర్వం అయితే అతిథులు వచ్చేవారు, ఇప్పుడు ఎవడు రాడమ్మా. సొంత మేనమా వస్తే లాడ్జిలో దిగుతున్నాడు, అక్క ఖాళీ లేదని చెబుతున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఇవన్నీ దేనికి? పెంచుకున్నాం అంతే, బాగా పెంచుకున్నాం. డబ్బు ఉండి కొందరు, లేక కొందరు. ఇక ఇప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? వస్తువులు బాగా ఉన్నాక దాన్ని తుడిచేందుకు మనుషులు కావాలి, దాన్ని జాగ్రత్త చేసేందుకు మనుషులు కావాలి. అంటే వెరసి సంసార తాపత్రయం ఏమైంది? కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ. గోచీని కాపాడుకుందుకు ఒక సన్యాసి మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు. ఇదివరకు వదిలేసి వచ్చాడు ఇక్కడికి, వీడు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు. ఎందుకంటే గోచీని కాపాడుకోవడం. నువ్వు గోచి ఎందుకు పెట్టుకున్నావు అసలు? ఈ రకంగా పెంచుకుంటున్నాం మనం. మచ్చికలో నభూని వెలిమట్టని చిత్తమునాగా లోనికి చూచును మాటి మాటికి అని లోపలికి చూడాలి. నేనెవరు, 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 ఈ రకంగా చూడాలి. అలా చూడగలిగితే అప్పుడు నిర్మలంగా, శాంతంగా మనం ఉండగలుగుతాం.